వాళ్ళంతా కోలీవుడ్ టాప్ హీరోస్. ఒకప్పుడు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించిన టాప్ స్టార్సే. అయినా ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ కనిపించట్లేదు. సౌత్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన తమిళ తారలు ఇప్పుడు రీజనల్ స్టార్స్ గానే మిగిలిపోతున్నారు. గతంలో సత్తా చూపిన తెలుగు మార్కెట్లోనూ తమ మార్క్ ని చూపించలేకపోతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ వీక్ అజిత్ హీరోగా తెరకెక్కిన పట్టుదల తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. కోలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ ఉన్న అజిత్ కొంతకాలంగా టాలీవుడ్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. తన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న అజిత్ ఇక్కడ మార్కెట్ మాత్రం క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాకు 100 కోట్ల వసూళ్లు సాధిస్తున్న విజయ్ కూడా తెలుగు మార్కెట్లో అనుకున్న రేంజ్ లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. గతంలో టాలీవుడ్ లో మంచి మార్కెట్ సాధించిన సూర్య లాంటి స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో వసూళ్ల విషయంలో తడబడుతున్నారు. ఒకప్పుడు తెలుగు మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు తడబడుతున్నారు. జైలర్ తో టాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు సాధించిన రజనీ వేట్టయాన్తో నిరాశపరిచారు. విక్రమ్ తో మంచి వసూళ్లు సాధించిన కమల్ హాసన్ భారతీయుడు 2 తో డిజాస్టర్ ను ఫేస్ చేశారు. తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో ఎదుగుతుంటే తమిళ హీరోలు ఇలా రీజనల్ రేంజ్ కు పడిపోవడం మీద చెన్నై సర్కిల్స్ లో గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది.